కిషోర్ కాంతిపుడి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. రాఘవేంద్రరావు గారికి హీరోయిన్లు అంటేనే కాదు, హీరోలు అంటే కూడా అంతే ప్రేమ. మరి ముందే మన బన్నీ గారు ఉండగా, బన్నీ గారి ఫస్ట్ మూవీ కూడా మీ చేతుల మీదకే డైరెక్షన్ అయ్యింది కాబట్టి, బన్నీ గారు, కెన్ వి హావ్ అవర్ పుష్పరాజ్ గారు ఆల్సో ఆన్ స్టేజ్? గట్టిగా చెప్పండి ప్లీజ్, పుట్ యువర్ హ్యాండ్స్. వెల్కమ్. హైయెస్ట్ వెల్కమ్ టు పుష్పరాజ్ సర్ కి సన్మానం. అలాగే దిల్ రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. అంతేకాకుండా ఐకాన్ స్టార్ ని పుష్పరాజ్ చేసిన మా సుకుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. హార్టీ వెల్కమ్ టు సుకుమార్ గారు. వీరందరి సమక్షంలో మన రాఘవేంద్రరావు, హార్టీ వెల్కమ్ దిల్ రాజు గారు. అలాగే సాయి కుమార్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. సినిమాకి ఒక డిక్షనరీ అని అంటే ఆయన పేరే చెప్పుకోవచ్చు మనము. సో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకున్నాము. రాఘవేంద్రరావు గారు మాట్లాడే సమయం ఆరంభమైంది. సార్, రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సిట్. అందరికీ నమస్కారం. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది నా 50 ఏళ్ళ అన్నీ నేను ఇంట్రడ్యూస్ చేసిన ఫీల్డ్ ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. పర్టికులర్గా నా సుకుమార్కి నాకు కామన్ పోలిపోటు ఉంది. ఏమనుకుంటున్నారు మీరు? గడ్డం. అంతేకాకుండా సుకు ఎక్కడున్నావు సుకుమార్? జయసుధని పిలవట్లేదేంటి పాపం? అడవి రావణుడు అన్నమయ్య, అడవి రావణుడు అడవిని నమ్ముకున్నాను. రోషన్ ఆయన రోషన్, నువ్వు పుష్పరావు యాంకర్ రోషన్ ఆయన స్టార్ హీరోని చేసావు. అండ్ మా శ్రీలేని దుమ్ము దులిపేస్తుంది, ఎగిరేలు పడుతుంది. ముఖ్యంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ లైవ్ షో ఎంజాయ్. శుభాకాంక్షలు. ఎందుకంటే